వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. ఈ మధ్య కాలంలో యాక్ట్రెస్ ప్రేమణి గారు ఎక్కువగా వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ఆమె లేటెస్ట్గా నటించిన వెబ్ సిరీస్ గుడ్ వైఫ్. ఈ వెబ్ సిరీస్ జియో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ అమెరికన్ సిరీస్కి అడాప్షన్ అంటే రీమేక్. ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టు ఈ వెబ్ సిరీస్ తీశారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే యావరేజ్. ఒక్కసారి చూడవచ్చు. జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఒక్కసారి అలా చూసేయండి. ఈ వెబ్ సిరీస్లో ఏం పాజిటివ్ పాయింట్స్ ఏమీ లేవు. మెయిన్గా మైనస్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఏ ఒక్క క్యారెక్టర్కి సరైన ఎస్టాబ్లిష్ లేదు. ఈ వెబ్ సిరీస్లో మొత్తంగా 6 ఎపిసోడ్లు ఉన్నాయి. మొత్తం 3.5 అవర్స్ రన్ టైం ఉంది ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ యొక్క బేసిక్ స్టోరీ పాయింట్ ఏంటిదంటే, ప్రియమణి గారి భర్త ఓ సెక్స్ స్కాండల్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడు. అయితే అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే ప్రియమణి గారు ఒక 15 ఏళ్ల తర్వాత మళ్ళీ లా ప్రాక్టీస్ మొదలు పెడతారు. ఈ క్రమంలో తన స్నేహితుడైన హరిదీపక్ అలియాస్ ఆర్య అర్జున్ ఒక ఆఫర్ ఇస్తాడు. అతనికి ఏఎల్హెచ్ అనే ఒక ఫార్మ్ ఉంటుంది. ఆ ఫార్ములో పెద్ద పెద్ద కేసులను మాత్రమే డీల్ చేస్తారు. అయితే తన ఫార్ములో చేరాలని హరిదీపక్ తర్నిక అలియాస్ ప్రియమణి గారిని కోరుతాడు. అయితే చివరగా జైలుకు వెళ్ళిన భర్త కోసం భార్య చేసే ప్రయత్నాలేంటి, అసలు తన భర్తను విడిపించేందుకే మళ్ళీ లా ప్రాక్టీస్ మొదలెట్టిందా తర్నిక, పాస్ట్లో హర్దీపక్ తర్నికల మధ్య లవ్ స్టోరీ ఉండేది, ఇప్పుడు మళ్ళీ అలా ఏమైనా పాత లవ్ స్టోరీ చిగురించిందా, చివరికి అసలు ప్రియమణి గారి భర్త బయటకు వస్తాడా రాడా అనేది తెలియాలంటే మనం వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ యావరేజ్గానే ఉంది. ఒక్కసారి మాత్రం చూడవచ్చు.